చాలా మంది ఆశ్చర్యపోతారు మీ మాటలని. ఏమని? కిడ్నీలో రాళ్ళంటే కోసి తీయచ్చు, లేదా బ్లాస్ట్ చేయొచ్చు, కిడ్నీ తీయాల్సిన పల్ల. కానీ గాల్ బ్లాడర్లో రాళ్ళంటే పోయడం కూడా కుదరదే, పల్సగా ఉంటుంది, చిరిగిపోతుంది. కాబట్టి గాల్ బ్లాడర్ తీసి పడేయాలి కదా కుప్పపిల్లితో. మీరేంటి అయిపోయి తగ్గిపోతాయంటారు? ఓపెన్ సర్జరీ ఇబ్బంది పడతారని ఇప్పుడు కొత్త విషయం కనిపెట్టాం. ఉరికి చిన్న రబ్బర్ పెట్టి లోపల బట్టి తీసి ఇలా వేస్తాం కుప్పపిల్లితో. మీరేంటి ఏదో చెప్తున్నారు? అవును, అద్భుతంగా సాధించి మీరు ఎదురుగా పెడుతున్నారు. కొండపిండి మార్నింగ్ రణపాల కరిగిపోయి ఉంటాయి, ఇంకో నెల చేయండి, తగ్గిపోతాయి. చెప్పండి, మీరు ఎంత పెద్ద ఆల్టర్నేటివ్ మీరు ఆలోచించండి. చిన్న సమస్య, షుగర్ ఒక పక్క పరిష్కారం అంటున్నారు, థైరాయిడ్ ఒక పక్క పరిష్కారం అంటున్నారు, కిడ్నీలో రాళ్ళు పరిష్కారం అంటున్నారు, గాల్ బ్లాడర్ ఆపరేషన్ అవసరం లేదు పరిష్కారం అంటున్నారు. ఈ పరిష్కారానికి ప్లేస్ ఎక్కడ చెప్తున్నారు? మీ డాబా మీద మిద్దె తోటలో మొక్కలు పెంచుకోండి చెప్తున్నారు. ఈ సీరియస్నెస్ ని మీరు గమనించలేకపోతే వాళ్ళు మనల్ని కూరగాయలు పెంచేవాళ్ళు అంటారు. మనం కూరగాయలు పెంచేవాళ్ళం కాదు. సమాజాన్ని కాపాడటం కోసం అద్భుతమైన స్లోగన్ ఇచ్చి ముందుకెళ్తున్న వాళ్ళం నలుగురమే. గుప్పడే 3000 పెద్దది కాదు, విజయవాడలో 3000 చిన్న సంఖ్య. ఈ 3000 30 లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేదిగా మారే వైపుగా అడుగులు ఇస్తున్నాం. దానికి పెట్టిన హెడ్డింగే 1 year 1 life కాపాడుతున్నాం. రండి, మన చేతుల్లో మన ఆరోగ్యం ఉంది, కాపాడుతున్నాం. పడదు. ఎంత అద్భుతం. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు వ్యవసాయం ఎక్కడ చేయమంటారు? వద్దు, మీ బిల్డింగ్లోనే మెట్లు ఎక్కండి, మీకు వ్యవసాయ రంగస్థలం అంతా కనిపిస్తుందని చెప్తున్నాను. అంటే దీనికి అనేక కౌంటర్స్ మీకు ఎదురుగా వస్తాయి. మీరు ఎలా డాక్టర్లనే ప్రశ్న ఎదురుగా వస్తుంది. ఏ కాలేజీలో చదివారు, ఏ సర్టిఫికేట్ బయటికి తీయనే ప్రశ్న వస్తుంది మీకు. కానీ మీకు అప్పుడు వచ్చి మిమ్మల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవరో తెలుసా? నేనున్నాను, ధైర్యంగా ముందుకెళ్ళమ్మా అని చెప్పగలిగే వాళ్ళు ఎవరో తెలుసా? అద్భుతమైన సపోర్టర్. మీకు ఎదురు లేకుండా ముందుకెళ్ళొచ్చు. ఆ సపోర్టర్ ఎవరంటే మోడర్న్ మెడికల్ సైన్స్, అభివృద్ధి చెందిన వైద్య విధానపు ఎలాంటి నేను ఒక 2-3 ఉదాహరణలు మీకు తీసుకొస్తాను. షుగర్ అంటే ఏమిటి? అందరికీ తెలిసిన ప్రశ్న అండి, డాక్టర్లు వచ్చి చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. షుగర్ అంటే ఏమిటి అంటే చాలా సూటిగా చెప్తాం. శరీరంలో ప్యాంక్రియాస్ అని ఉంటుంది, దాంట్లో బీటా సెల్స్ ఉంటాయి, అవి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. మనం ఆహారం తిన్నప్పుడు అరిగిపోయిన తర్వాత గ్లూకోజ్ ఫామ్ అవుతుంది కదా, ఆ గ్లూకోజ్ బాడీలోకి వెళ్ళడానికి వీలుగా ఆ ఇన్సులిన్ ఉంటేనే సాధ్యమవుతుంది. దానిలో లోపం ఏర్పడినప్పుడు వచ్చిన జబ్బు పేరే షుగర్. అంటే ప్యాంక్రియాస్ డిఫెక్ట్ తో వచ్చినటువంటి ఒక డిసీజే షుగర్. మరి దానికి ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోవాలి. ఎన్ని రోజులు వేసుకోవాలి? జీవితాంతం వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? అది ఒకసారి వస్తే లైఫ్ తగ్గదు. ఇది సైన్స్. ఎవరు చెప్తున్న సైన్స్? ఏమో, ఎక్కడ వెళ్ళినా వినపడుతున్న సైన్స్. ఎవరు చెప్పారో తెలియదు, కానీ మొదలు ఎవరు మాట్లాడారు నాకు తెలియదు, నేను చెప్పలేదు. కానీ వాళ్ళ సొసైటీ అంతా వినిపిస్తున్న సైన్స్ ఇది. దానికి భిన్నంగా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీలుగా వాళ్ళ జీవితాలు పడడం కాబట్టి వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు సాధించిన ఫలితాలను ఇచ్చి మీ ఎదురుగా పెడుతున్నారు మీకు సపోర్ట్గా. ఏమన్నా తెలుసా? ప్యాంక్రియాస్ లో లోపం వస్తే వచ్చేటువంటి షుగర్ ఓన్లీ 5 to 10% మాత్రమే, లేదా మొత్తం షుగర్ కేసుల్లో 1 or 2% గా ఉండే టైప్ 1 షుగర్ మాత్రమే. 1000 కేసుల్ని షుగర్ కేసుల్ని మీరు ఇక్కడికి తెస్తే ఆ 1000 కేసుల్లో ప్రతి శరీరంలోని ప్రతి మూల ఉన్న జీవకణాలు ఉన్నాయి. ఆ జీవకణాల్లో ఉండే రిసెప్టార్స్ ఇన్సులిన్ ని రెసిస్ట్ చేయడం వల్ల మాత్రమే వస్తుంది. అంతే. విన్నారా? మోడర్న్ సైన్స్ ఏం చెప్తా ఉందంటే ప్యాంక్రియాస్ లోపం వచ్చేది ఒక చిన్న కారణం మాత్రమే. ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడుందంటే మీ జీవకణాల్లో ఉండేటువంటి రిసెప్టార్స్ ఇన్సులిన్ కి సహకరించకుండా రెసిస్ట్ చేయడం వల్ల మాత్రమే షుగర్ వస్తుంది చెప్తుంది. ఎందుకు రెసిస్ట్ చేస్తాయి? ఎందుకు సహకరించవు అంటే సెల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వచ్చే సమస్యలు ఏం చెప్తున్నాయి? సెల్ ఎన్విరాన్మెంట్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతుంది? ఫారెన్ మెటీరియల్ సెల్ లో అక్యుములేట్ అయినప్పుడు. ఫారెన్ మ్యాటర్ సెల్ లో ఎందుకు అక్యుములేట్ అవుతుంది? నువ్వు లోపలికి ఇచ్చినప్పుడు లేదా నువ్వు బయటకు పంపనప్పుడు. రెండే కదా.
మళ్ళీ గమనించండి, నువ్వు లోపలికి ఇచ్చినప్పుడు లేదా నువ్వు బయటికి పంపనప్పుడు లోపలికి ఇచ్చే మార్గాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? తాగే నీటి ద్వారా ఉన్నాయి, తినే ఆహారం ద్వారా. అంటే జబ్బును ఎక్కడి నుంచి పంపిస్తున్నాం మనం? ఎక్కడో తినకూడని పొరపాటు ఏదో తినడం ద్వారా పంపిస్తున్నాం. ఎవరు చెప్తున్నారు? మీరు కాదు. మీతో పాటు మీకు సపోర్ట్ గా మీకు ఇచ్చిన నాలెడ్జ్ తో మోడర్న్ హెల్త్ సైన్స్ చెప్తా ఉంది ఏదైతే తినకూడదో అది తిన్నప్పుడే జబ్బులు వస్తాయని. ఇంతకంటే సపోర్ట్ మీకు ఎవరు కావాలి? రెండోది, ఏది లోపల ఉండకూడదు అది లోపల ఉండిపోతే అంటున్నాయి. అంటే చెమట రావడం లేదా, మోసం చేయగలిగేదా, యూరిన్ ఎల్లో వస్తుందా, ఏది బయటికి వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళడం లేదో చూసుకోండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మోడర్న్ హెల్త్ సైన్స్ చెప్తాం. మీరు చెప్తున్నది ఏంటమ్మా? పురుగు మందులు లేని ఆహారం తినండి, సహజమైన ఆహారం తినండి, అది బయటకు వెళ్తే ఇంట్లో పట్టించుకోండి, మంచిది తింటే మంచిగా ఉంటాం అని చెప్పారు. చాలా సాధారణంగా మాలాంటి వాళ్ళందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు.